జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవమైన వాసవి మాతను దర్శించుకోనున్నారు జనసేనాని. ఇవాళ ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వెళ్లనున్న పవన్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి హెలికాప్టర్లో పెనుగొండ చేరుకున్న పవన్ కళ్యాణ్ పెనుగొండ మార్కెట్ యార్డు నుంచి రోడ్డు మార్గం ద్వారా వాసవిధామ్ ఆలయానికి చేరుకుంటారు. వాసవిధామ్లో జరగనున్న 90 అడుగుల వాసవి మాత పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. ఇక అక్కడ నుంచి తాజా అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎన్ని గంటలకు పవన్ కళ్యాణ్ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ పరమేష్. మరి కాసేపట్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడ పెనుగొండలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ సుమారు 90 అడుగుల అతిపెద్దైన విగ్రహాన్ని ఆయన దర్శించుకుంటారు. పూర్తిగా ఈ కార్యక్రమం ఆధ్యాత్మికమైనది. ఎటువంటి రాజకీయ అంశాలకు తావు లేకుండా డైరెక్ట్గా ఆయన హెలికాప్టర్ ద్వారా ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ నుంచి సుమారుగా కిలోమీటర్ పరిధిలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని చేరుకుని అక్కడ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సుమారుగా ఒక అర్ధగంట సేపు గుడిలో స్పెండ్ చేస్తారు. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి డైరెక్ట్గా మళ్ళీ విజయవాడ హెలికాప్టర్ వెళ్ళిపోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జనసేన నాయకులు వారికి మరి సార్ చెప్పండి, ఏంటి ఈరోజు పర్యటన? ఈరోజు ఆర్యుల వైశ్యుల ఆరాధ్య దేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారిని దర్శించుకోవడానికి ఆశీస్సుల గురించి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పెనుగొండ వెయిట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మికం గురించే జరుగుతుంది. ఈ హెలికాప్టర్లో ఇక్కడికి వస్తారు, వచ్చి అమ్మవారి దర్శనం తీసుకుని ఆశీస్సులు తీసుకుని మళ్ళీ బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్తారు. సార్, ఇక్కడి నుంచి అంటే ఈ జిల్లా నాయకులైనా ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు ఏమైనా పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉంది? ఇది ఇక్కడ ప్రత్యేకించి ఎవరిని పిలవలేదండి. ఇది పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం, ఆరాధ్య దైవ కార్యక్రమానికి ఆయనకు వస్తున్నారు కాబట్టి పొలిటికల్ కార్యక్రమం కాదు. వచ్చేవాళ్ళు ఆయనకు స్వాగతం చెప్పడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు స్వయంగా వస్తున్నారు. ఈ హెలీప్యాడ్ విషయంలో 2 రోజులుగా మా ఆచంట నియోజకవర్గ కార్యకర్తలు ఈ అధికారులకు సహకరించి రాత్రింబవళ్ళు కష్టపడి వాళ్ళ పొద్దుటికి ఈ హెలీప్యాడ్ని తయారు చేయడం జరిగింది. దీని ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా R&D అధికారులు చూసిన తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు. మరి ఇక్కడ ఆచంట నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా అభినందనీయులు. 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా బుష్ కటింగ్స్ కానీ హెలీప్యాడ్ గ్రౌండ్ క్లీనింగ్ విషయంలో కానీ దాన్ని ఫిట్నెస్ తెచ్చే వరకు కూడా అహర్నిశలు కష్టపడి, అదే రకంగా లీగల్ టీం కూడా రాజమండ్రి చంద్రశేఖర్ గారు కానీ, మా ఇక్కడ ఎవరు నిమ్మల జ్యోతి కుమార్ కానీ, మన రమేష్ కానీ అందరూ కూడా 2 రోజులుగా కష్టపడి ఈ ఫైనల్గా రాత్రికి పర్మిషన్ తెప్పించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అభినందన. ఇంకొంచెం సేపట్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాక్ గురించి ఇక్కడ వేలాది మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సుమారు కిలోమీటర్ ఉంది. ఇక్కడ నుంచి ఆయన ఎలా తీసుకెళ్ళిపోతున్నారు దేవాలయం దాకా? ఇక్కడ రెగ్యులర్గానే ఆయనకు వచ్చే సెక్యూరిటీ వెహికల్స్లో ఆయన వెళ్తారు. అభిమానులు కూడా వచ్చేవాళ్ళు వస్తారండి. ఇక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ టౌన్ మీదుగా వెళ్ళి ఊళ్ళో రహదారి గుండగా దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత కెనాల్ రోడ్లో మళ్ళీ హెలిప్యాడ్కి వస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతారండి. ఇప్పటికే పెనుగొండ మొత్తం అభిమానులతో కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు, మొత్తం నిండిపోయి ఉంది. ఒకవేళ ఇంకా జనం మరింతగా వస్తే వాళ్ళని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుందంటారు? అంటే ప్రజలందరూ అర్థం చేసుకున్నారండి. దైవ కార్యక్రమం కాబట్టి ఏ రకమైన అబ్స్టాకిల్స్ లేకుండా ఆయన గుడిలోకి పంపించే మార్గంగా అందరూ సహకరిస్తున్నారండి. పోలీసు వారు కూడా చాలా గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. ఎందుకంటే క్షేమంగా రండి, క్షేమంగా వెళ్ళండి అన్న ఏదో ఉందో అది ప్రజల్లోకి బలంగా వెళ్ళిందంటే అందువల్ల మీరు ఎంత సక్సెస్ అయ్యారంటారు? అవునండి, మా ప్రెసిడెంట్ గారి నినాదం క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళండి అనే నినాదం ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ కూడా మొదటి నుంచి కూడా అదే రకంగా ఏ రకమైన అడావిడి లేకుండా ఒక మంచి శాంతియుతంగా ఒక సందేశం ఇచ్చే విధంగా ఈ కార్యకర్తలేంటి నాయకులేంటి మొదటి నుంచి అదే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారు. ఈవేళ కూడా పెనుగొండలో కూడా అన్ని కార్యకర్తలందరూ కూడా ఊళ్ళో అందరూ ఆయన చూడటానికి ఉవ్వెత్తున ఊరేగుతూ వీధుల్లో ఉన్నారు. ఎవరు కూడా అభ్యంతరాలు లేకుండా అబ్స్ట్రాక్షన్స్ లేకుండా గతంలో ఆయన పోరాట యాత్రలో ఉన్నటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజున కార్యక్రమం సజావుగా సాగడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయండి. పెద్ద ఎత్తున యువత వచ్చే అవకాశం ఉంది. బైక్ ర్యాలీ ఉన్నారు కదా, కానీ బైక్ ర్యాలీ తీసుకెళ్తారా? ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళిపోతున్నారు ఆయన? స్పెసిఫిక్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇట్లా చేయాలని ఏం చెప్పలేదండి. అభిమానులు వాళ్ళు బైకుల మీద వస్తారు కాబట్టి ముందుగా ఫాలో అవుతారు. మా యొక్క రహదారులు ఇబ్బందులు లేకుండా పోలీసు వారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్గా ఈ కార్యక్రమం ఎలా సక్సెస్ చేయబోతున్నారు? అంటే ఇంచుమించుగా చాలా కార్యక్రమాలు చేపట్టారు మీరు వ్యక్తిగతంగా కావచ్చు. లాస్ట్ టైం మా ఊళ్ళమ్మ గుడి కూడా వచ్చారు. అక్కడ ఆయనకు సెంటిమెంట్గా ప్రీ మేనిఫెస్టోని అమ్మవారి ముందు ఉంచారు. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్గా మీరు ఎలా ఫీల్ అవుతారు?
ఇక్కడ మా ప్రమేయం కంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు, ఆయన యొక్క రాక గురించి ఎదురు చూస్తారండి. ఇక్కడ మా యొక్క మేము అభిమానులుగా, నాయకులుగా ఈ కార్యకర్తలను కంట్రోల్ చేయడం, ఆ కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అంటేనే ఎంత సీక్రెట్ పెట్టినా ఈ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా ఈయన పెనుగొండ వస్తున్నారనే వార్త తెలిసిపోయింది. న్యూస్ ఛానల్స్లో ఇవ్వలేదు, న్యూస్ పేపర్స్లో రాయలేదు, కానీ ఈ సోషల్ మీడియాలో వార్త వెళ్ళిపోయి అందరూ కూడా ఇక్కడికి వచ్చేటానికి చూసుకుంటున్నారు. మీరు చెప్పండి, లీగల్ సెల్ కోసం దీనికి హెలిప్యాడ్ సంబంధించిన అనుమతులు ఎంతవరకు వచ్చాయి? అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరుతున్నారంటే సుమారుగా 2 కిలోమీటర్ల పాటు రోడ్డు ట్రాఫిక్ జామ్ అయిపోయే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లీగల్ అనుమతులు తీసుకున్నారు? మాకు ఈ పెనుగొండ గ్రామంలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాక సందర్భంగా హెలిప్యాడ్ అవసరం అయ్యి మేము మార్కెట్ యార్డ్ వారిని అడిగిన వెంటనే వాళ్ళు మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందండి. పర్మిషన్తో పాటు మా ఇక్కడ లీగల్ సెల్ నాయకులు ఉండవల్లి రమేష్ గారు, అలాగే ఏలూరు పార్లమెంటరీ లీగల్ సెల్ అధ్యక్షులు జ్యోతి కుమార్ గారు ఇక్కడి నుంచి పర్మిషన్ కలెక్టర్ గారికి ఇవ్వడంతో ఆర్ఎన్బి వారు కూడా దీనికి సహకరించి మాకు ఫిట్నెస్ ఇవ్వడం జరిగింది. సో రాత్రి కలెక్టర్ గారు ప్రవీణ్ కుమార్ గారు, ఈస్ట్ వెస్ట్ గోదావరి కలెక్టర్ గారు రాత్రి సుమారుగా 8 గంటల సమయం మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 10 to 11 మధ్యలో విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి బయలుదేరి వస్తారు. అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్తారు? అంటే ఎంతసేపు దర్శనం ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇక్కడ రావాలి? ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ నుంచి ఎన్ని గంటలకు బయలుదేరుతారంటే? సుమారుగా ఇక్కడికి 11:15 ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి టెంపుల్ వరకు వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకుని అక్కడ ఒక 1 hour ప్రోగ్రామ్ అండి. అక్కడి నుంచి మరలా తిరిగి మళ్ళీ ఇదే హెలిప్యాడ్కి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ విజయవాడ బయలుదేరి వెళ్తారని మాకు సమాచారం. మాకు ఇక్కడ లోకల్గా ఉన్న పోలీసు వారు కూడా బాగానే సహకరిస్తున్నారు. అందరూ సెక్యూరిటీ కూడా అంతా బాగానే పెట్టి ప్రొవైడ్ చేస్తున్నారండి. అంతా అంటే ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ స్వీయ క్రమశిక్షణ మీ జనసేన కార్యకర్తల్లో కనపడుతుంది. ఇందువల్ల ఇంతలా సాధ్యపడింది అంటారు? మా జనసేనలో మాకు ఒక నిబద్ధత, ఇవన్నీ కూడా మా నాయకుడి దగ్గర నుంచి మేము అందరం నేర్చుకున్నామండి. మాకు ఏ బాధ్యతలు చెప్పినా కూడా ఆ బాధ్యతలను త్రికరణ శుద్ధితో మేము రాత్రి పగలను లేకుండా మేము కష్టపడతాం. అలాగే మా జన సైనికులందరూ కూడా మాకు తోడుగా ఉంటారు కాబట్టి మా ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా సక్సెస్ అవుతున్నామండి. మీరు చెప్పండి, మీ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి టూర్ ఎలా ఉండబోతుంది? అంటే ఈరోజు వస్తున్నారు కదా, ఆయన ఎలా ఆదరిస్తారంటే? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సరే ప్రజాదరణ విపరీతంగా ఉందండి. ఇప్పటి నుంచే కాదు, ఆయన జనసేన పార్టీ మొదటి నుంచి కూడా. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర అభివృద్ధి కోసం, మన రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రజాభివృద్ధి కోసం, మరి ముఖ్యంగా యువత భవిష్యత్తు కోసం వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ యువతలో కానీ మహిళల్లో కానీ విపరీతమైన ఆదరణ ఉంది. మన ఈ పెనుగొండ క్షేత్రానికి వచ్చినప్పుడు మన వాసవి మాతను దర్శించుకుని మనం ముఖ్యంగా ఈ రాష్ట్ర సంక్షేమం బాగుండాలని చెప్పి అమ్మవారిని దర్శించుకోవడం కోసం వస్తున్నారు ఆయన. అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే మహిళల్లో కానీ యువతలో కానీ ఇప్పుడు చూస్తున్నారు ఆయన. ఇప్పుడు పొద్దున్నుంచే కూడా అక్కడ మన గుడి దగ్గర కానీ మన ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర కానీ విపరీతమైన జనసందోహం ఉంది. ఆయన ఎక్కడున్నా సరే విపరీతమైన ఆదరణ ఉంటుంది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించిన తథ్యం, ముఖ్యమంత్రి కావడం తథ్యం అండి. అంటే అన్ని వర్గాల నుంచి ఎందుకు మీకు అంత ఆదరణ వస్తుంది? విద్యార్థుల్లో కావచ్చు, యువత కావచ్చు, మహిళల్లో కానీ ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ పట్ల ఇంత మొగ్గు చూపుతున్నారంటారు? పవన్ కళ్యాణ్ ఒక నిరాడంబర వ్యక్తి అండి, స్వార్థం లేనటువంటి వ్యక్తి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాలు అన్నీ కూడా స్వార్థపూరితంగా నిండిపోయినాయి. ఏ నాయకులు వచ్చినా సరే వాళ్ళ స్వార్థం కోసమే, వాళ్ళ కుటుంబ సంక్షేమం కోసం లేదా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం చూస్తున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మన ప్రజా సంక్షేమం కోసం చూడటం లేదు. ఈ ఏకైక వ్యక్తి ఎన్ని సౌకర్యాలు కూడా వదులుకుని మరి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని వదులుకుని ఇవాళ మన అందరి కోసం జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ యువత కోసం ఎవరో కూడా పట్టించుకునే స్థితిలో ఉన్నారు ఇవాళ మన ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ. ఈ ముఖ్యంగా యువత కోసం వచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అన్ని కులాలు కానీ అన్ని మతాల్లో ఉన్న యువత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఉన్నారండి. మీరు చెప్పండి, అంటే యువత ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం చూపిస్తుంది, ఆయనపై ఎందుకు అంత ఆదరణ చూపిస్తున్నారు? నా పేరు చిట్టూరు శ్రీనివాసు, మేము ఆచరణ నియోజకవర్గ జనసేన కార్యకర్తని. ఇక్కడ ఆచరణ నియోజకవర్గంలో ప్రజా పోరాట యాత్రలో భాగంగా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది. ఇప్పుడు ఈ వాసవి కన్యకా పరమేశ్వరి వారి దర్శనార్థం ఇవాళ మళ్ళీ రెండోసారి ఆచరణ నియోజకవర్గంలో ఆయన అడుగు పెట్టడం జరుగుతుంది. ఈ పెనుగొండ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే వారి తాతగారు ఇక్కడ పోస్ట్ మ్యాన్గా పనిచేశారు, వారి కుటుంబం ఇక్కడ జీవించడం జరిగింది. ఆయన ఫస్ట్ టైం ఇక్కడికి కాలు పెట్టడం జరుగుతుంది. అందువల్ల గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడ జనసేన కార్యకర్తల్లోనూ అభిమానుల్లోనూ
గ్రామాల్లోనూ ఖచ్చితంగా ఆయన వెంటే ఏదో పండగ వాతావరణం నెలకొంది. గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో ఇక్కడ జనసేన కార్యకర్తలందరూ సహాయ సహకారాలు అందించారు. ఇవాళంతా యువతంతా పవన్ కళ్యాణ్ గారు వెంట నిలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అవినీతి రహిత సమాజం కోరుకుంటున్నారు. సమాజం ఇప్పుడు ప్రజలంతా కూడా యువతంతా కూడా ఏంటంటే 1947లో స్వతంత్రోద్యమంలో అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు కానీ ఇలాంటి వాళ్ళ యువతంతా కూడా స్వతంత్రోద్యమం కోసం పోరాడారు. ఇవాళ మళ్ళీ 67 సంవత్సరాల తర్వాత మరోసారి మన దేశానికి మన రాష్ట్రానికి స్వతంత్రం కావాలనే కాంక్షతో యువతంతా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెంట నిలుస్తున్నారు. ఆయనకున్న నిబద్ధత, ఆయనకున్న పంచువాలిటీ ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తూ ఇవాళ యువతంతా కూడా ఆయన వెంట నడుస్తున్నారు. దీన్ని మేము చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా ఆచండ నియోజకవర్గంలో ఆయన మా జనసేన కార్యకర్తగా ఆయన ఓటు ఎవరిచ్చినా సరే సీటు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినప్పుడు కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇచ్చి అమరావతిలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టేంత వరకు కూడా మేము అహర్నిశలు కృషి చేస్తామని. ప్రత్యేకించి మీకు ఆయనకి ఈ గ్రామానికి పవన్ కళ్యాణ్కి ఉన్న ప్రత్యేక అనుబంధం రీత్యా ఆయన ఇక్కడ నుంచి పోటీ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఎలా దాన్ని సక్సెస్ చేస్తారు? ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తే మొత్తం జనసేన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ గ్రామ ప్రజలు ఇప్పుడు మొత్తం నియోజకవర్గ ప్రజలందరూ కూడా పండగ మాకందరికీ కూడా. కానీ ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. కానీ ఆయన అన్ని ఆచితూచి అడుగు వేస్తారు కాబట్టి ఆయన సహకారం జరుగుతుంది. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఆయన పోటీ చేసినా, ఆయన ఎవరికైనా ఇచ్చినా సరే మేము అంతా కూడా కలిసికట్టుగా ఆయన వెనకాల నిలబడతాం, ఆయన కోసం కృషి చేస్తాం. ఇది మొత్తం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇదేదో ఉందో సందర్శన అమ్మవారి దర్శనం అనంతరం డైరెక్ట్ ఇక్కడ దిగుతారు. ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అంటే పెనుగొండలో మార్కెట్ యార్డ్లో ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి సుమారుగా 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ అమ్మవారి టెంపుల్. అక్కడ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సుమారుగా దేవాలయంలో ఒక అర్ధగంట 45 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి, అంటే ఇక్కడ స్థానిక నాయకుల అభ్యర్థన మేరకు వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ పూర్తయిన తర్వాత సుమారుగా 45 నిమిషాల పాటు ఇక్కడ ఆ దేవాలయంలో అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం మళ్ళీ తిరిగి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడ హెలిప్యాడ్ చేరుకుంటారు. ఇక్కడ నుంచి 12:30 గంట 1 గంట ప్రాంతంలో ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ విజయవాడ చేరుకుంటారని చెప్పి పార్టీ నాయకులు చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి అనుమతులన్నీ పూర్తి స్థాయిలో లభించాయి. పోలీసుల సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉండడంతో ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పి లీగల్ సెల్ నాయకులు చెప్తున్నారు. ఇక చివరిగా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ రానున్నారు. ఇక్కడ నుంచి నేరుగా వెళ్తారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. ఓవర్ టు పరమేష్. రైట్.